హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ నీ వీడియోలు బాగానే ఉంటాయి కానీ ఆంటీ ఏడో మిస్టేక్ జరుగుతుంది అంటున్నారు. నా వీడియోలు నచ్చితే మీరు లైక్ చేయొచ్చు, చూడాలి కదా. ఈసు కూడా పెరగటంలే, ఎందుకో ఏమో. అందంగానే ఉంటాను, దాంట్లో సమస్య లేదు. ఇవాళ తల సమురు పెట్టుకున్నాను కాబట్టి ఇలా ఉన్నా. మరి ఎందుకు చూస్తలేదు వీడియోలు, నచ్చటలేదా? అంటే సెలబ్రిటీలు అయితే లైకులు కొడతారా, మా బొట్టులకు కొట్టరా లైకులు? అయ్యే కదా చూస్తుంది ఇప్పుడు జనం, లైకులే చూస్తున్నారు కదా. లైకులే ఎందుకు కొడతలేదు మీరు? నాకు ఎందుకో ఫ్రెండ్స్, మీరు ఇలా చేస్తుంటే కోపం వస్తుంది. నా యూసే చూస్తలే. 500 ఒక్కోసారి పోద్ది, 2000కి 3000కి, ఒక్కోసారి అస్సలు పోదు, జీరోనే ఉంటుంది. ఎందుకని? కావాలని అలా చేస్తున్నారా మీరే? నాకైతే తెలియట్లేదు. కావాలని చేస్తున్నారో తెలియట్లేదు, అసలు అర్థం కావట్లే. ఎందుకు? నేనంటే కోపమా? అవ్వకూడదా? నేను ఒక సెలబ్రిటీ కాకూడదా? నేను బిగ్ బాస్కి పోవద్దా? తల్లులారా, జోక్ అంటున్నా, నిజంగా అనుకున్నారు మళ్ళీ అట్ట. కరెక్టా కదా? ఒకరు బిగ్ బాస్కి నేను పోతే ఎలా ఉండింది అంటారు స్టోరీ? వామ్మో, ఎన్ని వీష కళ్ళు, నా మీద ఎంత కుట్రో. ఇప్పుడే కుట్ర జరుగుతుంది నా మీద, ఇంకా బిగ్ బాస్కి వెళ్తే ఇంకా పెద్ద కుట్ర అయింది. కరెక్టా కదా? అందుకే నేనేం పోనులే. ఎవరన్నా ఆఫర్స్ వచ్చినా పోను. ఎవరన్నా బిగ్ బాస్ కాదు, ఇంకెవరైనా ఆఫర్స్ వచ్చినా పోను. ఏదో టైంపాస్కి వీడియోలు చేస్తున్నా. నా వీడియోలు మొత్తం లాంగ్ దాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ అస్సలు చేయట్లేదు సబ్స్క్రైబ్ ఎవరు, అస్సలు లైకులు చేసుకోవట్లేదు ఈ మధ్య. అందరు ఏమన్నా మిమ్మల్ని ఏమన్నా పిండుతున్నానా నేనేమన్నా? ఎందుకంటే ఇట్లా చేస్తున్నారు మీరు? అర్థం కావట్లా. కొంతమంది యూస్ ఎట్లుంటాయంటే, పెట్టంగానే వీడియో అట్ట పెట్టంగానే 1000 మంది చూసేస్తారు. మరి నా వీడియోలు ఎందుకు చూడబుద్ధి పడతలేదు మీకు? నాదే లోపమా? నేను ఒక టైం మెయింటైన్ చేయాలంటే నాకు కామెంట్ పెట్టండి, ఈ టైంకి పెట్టండి మీరు చూస్తామని. లేదంటే నేనే ఒక టైం చెప్పానుగా మీకు, 11 o'clock వదులుతా. మార్నింగ్ అయితే, సాయంత్రం అయితే 6 o'clock 5:30 వదులుతా వీడియోలు. ఎందుకంటే నా కాడ వైఫై లేదు. పిల్లలు చదువులకు వెళ్ళిపోయారు కదా, చదువులు అయిపోయినాయి కదా, ఉద్యోగాలకు వెళ్ళిపోయారు కదా, వైఫై వద్దని తీసేసా నేనే. మేడం వాళ్ళ కాడకి వెళ్తా. అంటే పని చేసుకునే వాళ్ళు అంటే ఇష్టం లేదా మీకు? సెలబ్రిటీలు అంటేనే ఇష్టమా? నేను మేడం వాళ్ళ కాడ వంట చేస్తానని చెప్పాను కదా, మేడం సార్ వాళ్ళ కాడ వంట చేస్తా, వెళ్తా, వాళ్ళ వైఫైని యూజ్ చేసుకుంటా. వాళ్ళ వైఫై కనెక్ట్తో నేను మీకు వీడియోలు పెడతా. ఇప్పుడు స్టోరేజ్ చేసి పెడతా వీడియోలు, ఆడకు పోయి రిలీజ్ చేస్తా. అందుకే నేను 11 o'clockకి వెళ్తా వాళ్ళ కాడకి మార్నింగ్. అప్పుడు 11 o'clockకి వీడియో రిలీజ్ చేస్తా. లేదు, తీరలేదు, వంటలు ఎక్కువైపోయినాయి ఆ రోజు అనుకుంటే సాయంత్రం 6 o'clock అయినా డైలీ ఇక్కడి నుంచి పెడతా. చూడండి, మామూలు కదా, ఓకేనా? నాన్నలు కదా, సరేనా? మీకు కూడా, బాయ్స్కి కూడా ఫీల్ అవుతారని. మీరు నాన్నలు, వాడు మమ్మీలు, ఓకేనా? ఎవరిని అపార్థం చేసుకోవాకండి. మనం అందరమే ఒక కుటుంబం లాగా ఉండాలని నా ఆశ, ఆకాంక్ష. మీకు తెలుసు కదా, ఓకేనా? నా వీడియో నచ్చినా, నా పాటలు నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి నాకు, సరేనా? నాకేదో డౌటు, నా మీద ఏదో కక్ష కట్టారు మీరని, సరేనా? అందరు అంటారు ఒక్కొక్కళ్ళు, మీ వీడియోలు బాగుంటాయి ఆంటీ చూస్తాము అంటారు కానీ లైక్ కొట్టరు. నేను అప్పటికంట బాగుంటాయి అంటారు కానీ లైక్ కొట్టండి. అయితే అని లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. బాగలేని వీడియో ఉంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ సరి చేసుకుంటా ఏదైనా బాగలేకపోతే, సరేనా?
బాయ్ ఫ్రెండ్స్, బాయ్. పాట పాడేదా మరి, ఒక పాట. ఆ పాటతో ముగిస్తా, ఎందుకంటే నేను ఎక్కువ పాటలే పాడతా కదా, అందుకనే. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినికయ్యింది, చినికే చిటపట పాట అయ్యింది, చిటపట పాటే పాడే వేళ చినుకులు వాలే చిట్టయ్యింది. రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి, రాగాల మువ్వై మోగాలి, అనురాగాల మువ్వయాడాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినికయ్యింది, చినికే చిటపట పాట అయ్యింది, చిటపట పాటే తాకే వేళ చిలకలు వాలే చెట్టయ్యింది. రాచిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి, మీరే కావాలి. లైకులు కొట్టాలి, కామెంట్ పెట్టాలి, సబ్స్క్రైబ్ చేయాలి. రాచిలక నువ్వే కావాలి. సరేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్.